అదైతే చాలా బాగా వచ్చింది. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ కమ్. అసలు మిద్దె తోట మీద మనం ఇలా పండిస్తాం అనుకుంటామా? కొమ్మ కొమ్మకి ఉన్నాయండి, ఇలానే గుత్తులుగా ఉన్నాయి. నేను మీకు అవన్నీ చూపిస్తాను. హలో అండ్ ఆల్, వెల్కమ్ టు ఐరావతి గ్రూప్. ఐరావతి గ్రూప్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ విశాఖపట్నం. నేను మిస్ ప్రశాంతి, ప్రాజెక్ట్ మేనేజర్ at ఐరావతి గ్రూప్ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ మోడల్ ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. సేంద్రియకర పద్ధతి విధానం మీ అందరికీ తెలియాలని చెప్తున్నాను, ఓకే. బట్ మనం తీసిన పండు కూడా మీరు చూడాలి కదా. ఒకసారి లెమన్ ట్రీస్ ఉన్నాయి, అవి చూద్దామండి. చక్కగా మనకి ఎల్లో కలర్గా పండిన పళ్ళు ఉన్నాయి, అవి తీసుకుందాం. అండ్ తర్వాత పంపర్ పనస ఉంది, అవి కూడా ముగ్గుతున్నాయి, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. తర్వాత కాశీ రేగుపళ్ళు ఆర్ బిగ్ సైజ్ మనకి రేగుపండు ఉంటుంది కదండి, అవి కూడా మనకి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి, చాలా బాగున్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. అండ్ తర్వాత మొక్కజొన్న కూడా చూసారు, చూడండి మనకి పొత్తు వస్తుంది హ్యాపీగా. చూడండి పొత్తు చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ ప్లాంట్ అట్లా 2 ప్లాంట్స్ ఉన్నాయి మనకి, అక్కడ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనం చక్కగా హ్యాపీగా కాలుష్యానికి దూరంగా మన లైఫ్ని మనం చక్కగా ఈ గ్రీన్ మధ్యలో స్పెండ్ చేస్తే అది కూడా వెరీ హెల్దీ అండి. ఇట్స్ ఏ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్. యాక్చువల్లీ మేము మీ అందరికీ ఇదే ప్రమోట్ చేయాలని మా ముఖ్య ఉద్దేశం. ఒకసారి ఫ్రూట్స్ చూద్దాం రండి. ఇది మనకి లెమన్ ట్రీ అండి, ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చినాయో పళ్ళు. ఇవి ఇంతకు ముందు నేను చాలా టైమ్స్ హార్వెస్ట్ చేశానండి. అన్నీ ఒకసారి హార్వెస్ట్ చేయడం కుదరదు కదా, 1, 2, 3 అట్లా ముగ్గిపోతూ ఉంటాయి, అప్పుడు తీసేస్తూ ఉంటాను. ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, సో మీ వరకు తీసుకొచ్చాను. ఒకసారి చూడండి, ఇది చూడండి ఎంత బాగా వస్తున్నాయో, ఎల్లోయిష్గా. ఇవి మీకు ఎలా అంటే ఈ లేయర్ ఉంది కదా, ఏదైతే ఈ లేయర్ ఉందో మనకి, ఏది ఇక్కడ చూడండి, ఇది ముగ్గింది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇది చాలా తిన్ ఉంటుంది, లోపలంతా కంప్లీట్ మనకి జ్యూస్ అండి. అన్లైక్ మన మార్కెట్లో తీసుకున్న ఫ్రూట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంటాయి, అందుకోసమే ఇది ఆర్గానిక్ ఫ్రూట్. ఈ సైడ్ కూడా మనకి లెమన్స్ గుత్తులుగా వస్తున్నాయి, ఆ సైడ్ ఉన్న కొమ్మకి కాసిన కాయలన్నీ కూడా చక్కగా పండ్లు అయి ముగ్గిపోయినాయండి. అండ్ మనకి ఆ ప్లేస్లో కాశీ రేగుపండు చెట్టు ఉంది, అదొకసారి చూడండి, అదైతే చాలా బాగా వచ్చింది, మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ కమ్. ఎంత బాగున్నాయో అసలు, చూసారా గుత్తులు? అసలు మిద్దె తోట మీద మనం ఇలా పండిస్తాం అనుకుంటామా? ఇక్కడ చూడండి ఇవన్నీ గుత్తులు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఈ ఫ్రూట్స్ చక్కగా ఎలా కాస్తున్నాయో, ఇక్కడ ఇట్లా మీకు కనిపిస్తున్నాయా? అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ, అండ్ అసలు కొమ్మ కొమ్మకి ఎంత బాగా కాసినాయి అంటే ఇవి చాలా బాగా కాసినాయి. అండ్ ఇక్కడ చూడండి ఈ కొమ్మ చూడండి, పళ్ళు మనకి ఎంత బాగా వస్తున్నాయో చూసారా? ఈ ఫ్రూట్స్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ కొమ్మ కొమ్మకి ఉన్నాయండి, ఇలానే గుత్తులుగా ఉన్నాయి, నేను మీకు అవన్నీ చూపిస్తాను. సో ఈ సైడ్ చూసాం కదా, ఇక్కడ చూసారు కదా, ఇటు సైడ్ చూడండి, ఇక్కడ ఒక్కసారి చూడండి, అసలు ఎంత బాగా వస్తున్నాయి. ఇలా చూడండి చిన్ని పిందులు ఉన్నాయి, త్వరగా హార్వెస్ట్ చేసేసుకోవాలి మనం, అప్పుడు అవి ఎదుగుతాయండి. ఇది చూడండి ఎంత బాగున్నాయి అసలు, ఇంత చక్కని ఫ్రూట్స్ మనమే పండించుకుని తినొచ్చండి. ఈ సైడ్ అండి మళ్ళీ మనకి ఆ ప్లాంట్ అవతల వైపు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దరు. ఈ రెమ్మంతా బాగా పండింది, చూసారా చక్కగా ఎంత బాగా వస్తున్నాయో. సో ఇది మనకి కాశీ రేగుపండు ఈ ఇయర్ ఇచ్చిన ఫ్రూట్స్. తర్వాత మనకి పంపర్ పనస ఒకసారి చూద్దామండి. ఇవి చూడండి, ఇవన్నీ పంపర్ పనస పళ్ళు మనకి, అవి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. ఇవి కూడా చక్కగా మనం మిద్దె తోట మీదే పండించాం. ఈ ఫ్రూట్ చూడండి ఎంత బాగుందో, నేను మీకోసం కోసాను. ఇది చూడండి ఎంత పెద్ద ఫ్రూట్ ఉంది, ఇది చూడండి చక్కగా ఎంత బాగుందో. ఇది ఫ్రూట్ ఇట్లాంటివి దీనికి ఒక 25 ఏమో ఉంటాయండి. చూడండి స్పేస్ కూడా చాలా తక్కువ స్పేస్లోనే వేసాం మనం. వన్స్ మనం టెర్రస్ గార్డెన్ సెట్ చేసుకుంటే
చక్కగా బయట మనం చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటామండి ప్రతి ఫ్రూట్ కూడా. ప్లస్ ఖచ్చితంగా మనకి 100+ ఉంటుంది ఒక ఫ్రూట్, ఇలాంటి ఫ్రూట్ తీసుకోవాలనుకుంటే. కానీ ఈ ప్లాంటే మనం చక్కగా చాలా తక్కువ ప్రైస్కి తెచ్చుకొని మెయింటైన్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇలాగ ఆర్గానిక్గా పండించుకుని మనం తినచ్చు.